అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి చాలా సింపుల్గా వర్క్ అనేది మనకు కస్టమర్ వేయమని అయితే ఇస్తారు కదా. అందరూ కూడా గ్రాండ్ వర్క్ అనేది వేయించుకోరు కదా. మనకి చాలా సింపుల్గా వర్క్ వేయండి అని మనకు కస్టమర్ వచ్చినప్పుడు మనము వెనక్కి అనేది పంపించకుండా నేను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ శారీ వచ్చేసి మంచి సెమీ పట్టులో అనమాట. శారీ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉంది. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో బ్రింజల్ కలర్లో బార్డర్ అనేది ఒక 10 ఇంచెస్ దాకా అయితే వచ్చేసింది అనమాట. ఇలా పట్టుకి బ్రింజాల్ కలర్కి మనకు పింక్ అనేది వచ్చేసింది అనమాట బ్లౌజ్ పీస్ అనేది. ఈ కాంబినేషన్కి మనకు చాలా సింపుల్గా వేయండి అని చెప్పేసి మనకైతే కస్టమరు ఇచ్చారనమాట. నేను ఈ థీమ్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. నిమ్లీ బంచెస్ లాగా అయితే కొంగుపాట్లో నుండి వచ్చేసి ఈ విధంగా కడ్డీ బార్డర్ అనేది వచ్చేసింది. ఈ కడ్డీ బార్డర్ ఈ రామా గ్రీన్ టైప్లో ఉందన్నమాట. డ్యూయల్ షేప్లో అయితే మంచి షేడెడ్లో ఉంది శారీ అనేది. ఈ థీమ్ అంతా కూడా కొంగుపాట్లో ఈ విధంగా వచ్చిన శారీకి మనం ఏ విధంగా తీసుకున్నామంటే బ్లౌజ్ అనేది ప్లెయిన్ అయితే వచ్చేసిందనమాట. ఇది వచ్చేసి పళ్ళు పాట్కి ఈ విధంగా ఉందన్నమాట. బార్డర్ అనేది పింక్ అనేది మంచి పింక్ అనేది వచ్చింది, మెజంతా పింక్ లాగా. ఈ పింక్ థీమ్ను మనం ఈ విధంగా అంతా కూడా శారీ ఉన్నది అంతా తీసుకొని మనము సింపుల్ వర్క్ అయితే కృష్ణాలో చాలా బాగా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి మనకు అనేది. కృష్ణాలో చాలా మంచిగా అయితే వస్తున్నాయి. మిషన్తో పాటే వచ్చిన వర్క్ అనేది నేను చూపిస్తాను ఈరోజు. ఏ విధంగానంటే అందరూ కూడా గ్రాండ్గా అనేది చాలామంది చాలా సింపుల్గా అండి ప్లెయిన్గా ఉండకుండా వేయండి అని వస్తారు కదా. నేనైతే రిటర్న్ అనేది పంపించనండి. రిటర్న్ అనేది పంపించకుండా నేను అనేది ఆ శారీలో థీమ్ను తీసుకొని కృష్ణాలో ఏదో నంబర్ అయితే ఉందండి, ఈ నంబరు నేను అనేది తీసుకొని ఈ కడ్డీ బార్డరు ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మ్యాచింగ్ అనేది ఇదైతే సెట్ అయిందని చెప్పేసి కృష్ణాలో డిజైన్ అనమాట ఇలా తీసుకున్నాను అనమాట. మంచి లీఫ్ వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఈ బంచెస్ని ఆధారంగా చూసుకొని నేను అనేది ఈ వర్క్ అనేది తీసుకున్నాను. చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. చాలా సింపుల్ అండ్ మనకు ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే ఈ విధంగా ఉంటుంది. కొంతమంది ఏమంటే ఈ విధంగా అడుగుతారనమాట మనకి. ఇలా నెమ్లీ బంచెస్ లాగా మొత్తం కూడా ఈ విధంగా అనేది ఉందన్నమాట. ఇలా బంచెస్ పెటల్ లాగా వచ్చేసి శారీలో ఉన్న మెయిన్ కలర్ అయితే ఏది ఉందో రామా గ్రీన్లో నేను ఈ విధంగా గ్రీన్ అనేది ఫ్లవర్స్ కన్నింటికి ఇచ్చేసి గోల్డ్ అనేది ఉంది కదా, ఆ గోల్డ్ అనేది చిన్న చిన్న ఫ్లవర్ లాగా వచ్చాయి కదా, ఆ ఫ్లవర్స్ కన్నిటికీ కూడా జరీ వాడాను. అదేవిధంగా మంగా ఇంకొక కలరు మంచి లైట్ పర్పుల్లో అయితే చిన్న చిన్న లీవ్స్కి ఆ విధంగా శారీలో ఉన్న కలరే నేను తీసుకున్నాను అనమాట. మొత్తం కూడా ఈ విధంగా ఉందండి. ఇలా అంతా కూడా మ్యాచింగ్. అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చాయి కదా, అది కూడా సేమ్ వర్క్లోనే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇది సింపుల్ బడ్జెట్లో అయితే మనము కస్టమర్స్కి రిటర్న్ అనేది పంపించకుండా ఒక 600 అయితే నేను ఈ చార్జ్ చేస్తానండి. ఇలాంటి వర్క్స్కి 6 కానీ వర్క్ను బట్టి 800లో కానీ 700లో కానీ అలా ఇచ్చే వాళ్ళని బట్టి మనం అనేది అడగొచ్చు. వర్క్ని బట్టి వీటిల్లో ఈ విధంగా మొత్తం కూడా ఇలా మెయిన్ అనేది నేను శారీలో కలర్స్ అన్నీ యూజ్ చేసి ఒక 3 కలర్స్ మాత్రమేనండి. బ్యాక్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా అయితే వస్తుంది. ఇదంతా కూడా సేమ్ ఇలా వస్తుందన్నమాట. వర్క్ అంతా చాలా బాగుంటుందండి ఈ వర్క్ అనేది. మొత్తం కూడా మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మన డిస్క్రిప్షన్లో నంబర్ అయితే ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను. అదేవిధంగా ఈ మూలకు అనేది మనము ఫ్రంట్ భాగం అనేది వేసుకోవాలన్నమాట. ఎలాగనంటే నేను నార్మల్గా ఊరికే అలా అందాస్గా ఇలా పెడుతున్నాను. మనం అనేది మార్కింగ్ అనేది ఏ విధంగానంటే ఫ్రంట్ పార్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని బ్యాక్ అంతా అయిపోయిన తర్వాత మనకు మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఉంటుంది కదా, మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం మనం కొలతలు అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెట్ చేసుకొని నేనైతే ఇది స్ట్రైట్గా వస్తుందన్నమాట. స్ట్రైట్లో మనం పి అనే నెంబర్ అయితే ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి నేను 30 పెట్టుకున్నాను అనమాట మార్కింగ్ అనమాట.
30 అయితే మనకు క్రాస్ అనేది ఫుల్ క్రాస్ వస్తుంది, సరిపోతుంది అనమాట. 7 ఇంచెస్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి 8 to 8.5 అయితే మనకు మిషన్లో కొలత ప్రకారం వస్తుంది. మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అనేది బ్లౌజ్ని మనం చూసుకొని మార్జిన్ అనేది కొలత నెక్ విడ్త్ లెంత్ ఏ విధంగా ఉందో అలా చూసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. మనం 1 ఇంచ్ మాత్రం ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. అదేవిధంగా వర్క్లో కూడా వస్తుందన్నమాట. కొన్ని వర్క్స్కి కరెక్ట్గా వస్తాయి, కొన్ని వర్క్స్కి ఇట్లా కొంచెం 8 8.5లో వస్తుందన్నమాట. ఇలా నేను అనేది మార్క్ అనేది ఇచ్చుకున్నాను. ఈ మార్క్ అనేది ఇలా ఇచ్చుకున్నాను అనమాట. నాది మిషన్ వచ్చేసి ఫ్రేమ్ సైజ్ ఎంత అనంటే హెచ్ఎస్డబ్ల్యూలో 1632 అనమాట. నేను ఈ విధంగా అనేది వర్క్ సెలెక్ట్ చేసుకొని నేను వేస్తాను అనమాట. బ్యాక్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి వేసేస్తాను ఈ విధంగా. మీరు ఇలాంటి ఫ్రేమ్ ఉన్న వాళ్ళైతే కినా ఇలా వేసుకోవడం వల్ల మనకు క్లాత్ అనేది సర్ది వస్తుందన్నమాట. మనకు బ్యాక్ ఫ్రంట్ వచ్చిన తర్వాత మనకి ఇంకొక పార్ట్ కూడా రావాలి కాబట్టి దాన్ని ఏ విధంగా అనేది అడ్జస్ట్ చేసుకొని మీరు చూసుకొని బ్లౌజ్ పీసు మనకు శారీలో బ్లౌజ్ పీస్ అయితే ఒక రకంగా ఉంటుంది, అలాగే మనకు వేరే పీస్ అయితే సపరేట్ పీస్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. నేనైతే ఈ బక్రమ్ అనేది ప్రతి వర్క్కి బ్లౌజ్కి అనేది యూస్ చేస్తానండి. ఈ విధంగా మనం బక్రమ్ అనేది యూజ్ చేయడం వలన వర్క్ అనేది చాలా బాగుంటుందన్నమాట. వర్క్ అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట. వర్క్ వేసిన తర్వాత కూడా మనకి లాంగ్ లైఫ్ అయితే వస్తుందన్నమాట వర్క్. ఈ విధంగా ప్రతిదానికి పేపర్ అనేది అయితే నేను అస్సలు పెట్టానండి. కొన్ని నెట్టెడ్ బ్లౌజులకి మాత్రమే మనకు తీసుకోవడం కోసం ఈజీగా ఉంటుంది కాబట్టి నెట్ దానిలకు మాత్రమే పెడతాను. ఈ విధంగా మొత్తం అనేది నేను ఈ శారీకి తగ్గట్టు సింపుల్ బడ్జెట్లో నేనైతే వర్క్ అనేది వేశానండి. ఇలాగా మీరు కూడా ఎవరైనా చూసి ఉంటే నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం కూడా ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. అవుట్లైన్ కూడా ఇస్తుందండి. ఈ ఫ్లవర్ అనేది ఉంది కదా, చిన్న చిన్న ఫ్లవర్ లాగా, ఒక చేమంతి ఫ్లవర్ లాగా నేను ఎల్లో కాంబినేషన్ అనేది గోల్డ్ జరీ అయితే పెట్టాను కదా, వీటికి చిన్న మనకు అవుట్లైన్ మొత్తం కూడా ఇస్తుందండి. చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇలాగనమాట మొత్తం అవుట్లైన్కి మధ్యలో దానికి కూడా ఒకే కలరే తీసుకుంటుంది అనమాట. లీఫ్కి మన బంచెస్ అయితే ఏది ఉందో బ్లూ కలర్లో రమా గ్రీన్లో అంతా కూడా ఈ విధంగా బంచెస్ అనేది తీసుకుంటుంది. 3 కలర్స్ అనేది మిషన్ అయితే తీసుకుంటుంది. ఇది నేను అనేది ఈ విధంగా మ్యాచింగ్ అనేది ఇచ్చాను. శారీలో థీమ్ని తీసుకుని ఈ విధంగా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందన్నమాట. మొత్తము బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా నేను అనేది వేసాను అన్నమాట. మొత్తం ఇదంతా కూడా ఇట్లా వస్తుందన్నమాట. చాలా బాగుంది కదా వర్క్ అనేది సింపుల్గా. మనకి సైడ్ అనేది ఈ అంచు పార్ట్ ఉంది కదా, అంచు మీదనే మనకు వర్క్ అనేది వేయమని ఇచ్చారు. మాకు బార్డర్ కూడా రావాలి, బార్డర్ మీద గ్రీన్ వస్తుంది కాబట్టి మాకు కనపడుతుందండి. మాకు ఈ విధంగా కావాలని చెప్పేసి శారీలో బ్లౌజే వేయించుకున్నారనమాట. ఇది ప్లెయిన్ అనేది బ్యాక్ పార్ట్ అంతా కూడా ఫ్రంట్ పార్ట్ అంతా వస్తుందన్నమాట. అలాగే నేను హ్యాండ్స్కి పెట్టేటప్పుడు కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా అనేది. మొత్తం ఓవరాల్గా ఈ విధంగా ఉందన్నమాట శారీ కలర్ కాంబినేషన్. అలాగే ఇది శారీ అయితే చాలా బాగుందండి. సెమీ పట్టులో అనమాట, ఫ్యాన్సీ పట్టు లాగా అయితే వస్తుంది. మంచి షైనింగ్తో అయితే ఉందండి. మొత్తం వర్క్ అనేది నేను ఈ విధంగా కంప్లీట్ అయితే చేశాను. హ్యాండ్స్కి అనేది ఏ విధంగా అనేది కూడా చూపిస్తాను. మనకు హ్యాండ్స్కి ఒక్కోసారి చిన్న కలర్ అనేది కలర్ కాంబినేషన్ బట్టి బాగుండదు అనమాట. ఈ కలర్ ఏంటి అని అంటే గోల్డ్ అండ్ పింక్ మాత్రమే వచ్చేసింది కాబట్టి మనకు కలర్ అనేది బ్లూ కలర్లో రామా బ్లూలో ఉంది కాబట్టి గ్రీన్లో మనకు అనేది వర్క్ కనపడుతుంది. ఒక మొత్తం కూడా లైన్ అనేది ఇప్పుడు మనం ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ లైన్ అనేది వచ్చి చిన్న బంచ్ అనేది వస్తుందన్నమాట. మొత్తం బ్లౌజ్ అనేది నేను చూపిస్తాను మీకు. ఈ విధంగా మనకు హాఫ్ పార్ట్ అనేది మనం ఫ్రేమ్ ఫిట్ చేసుకున్న తర్వాత నాది 1632 అన్నాను కదా, ఫ్రేమ్ నిండుగా అయితే బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది.
ఈ విధంగా వచ్చిన దానికి మనం మొత్తం ఫ్రేమ్లో సగం చేసుకున్నాను అనమాట. ఇక్కడికి సగం చేసుకున్న తర్వాత నేను ఈ సగం నుంచి మనకు బ్లౌజు ఏ విధంగా హ్యాండ్ పొడవు లూజ్ అనేది చూసుకొని ఈ సగం నుంచి ఇటు సైడ్ సగం అనేది పెట్టేసుకొని నేను ఈ విధంగా మార్క్ అనేది చేసుకొని పొడవు అయితే 6 ఇంచెస్ అనమాట, 12 వచ్చేసి లూజ్ అనేది అయితే ఉందన్నమాట. ఈ విధంగా సెట్ చేశాను. ఇలా సెట్ చేసుకోవాలన్నమాట 2 హ్యాండ్స్ కూడా మనము. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత నేను అనేది ఇప్పుడు చూపిస్తాను. మనకు హ్యాండ్ అనేది షార్ట్ హ్యాండే అనమాట దీనికి వచ్చేది. ఈ వర్క్లో లాంగ్ అయినా పెట్టుకోవచ్చు, ఇలా బంచ్ అనేది వేసుకొని షార్ట్ అయినా పెట్టుకోవచ్చు. వీళ్ళు ఒక 8 ఇంచెస్లో అయితే మాకు కావాలండి అని చెప్పేసి ఇలా పెట్టారనమాట. మార్కింగ్ అనేది నేను ఇలా మార్క్ చేసుకుంటాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకు ఒక లైన్ అనేది మనకు బ్యాక్ పార్ట్ అయితే ఏ విధంగా వచ్చిందో సేమ్ అదే థీము వస్తుందన్నమాట. వర్క్ అనేది బ్లూ కలర్లో ఉంది కాబట్టి శారీ కాంబినేషను దీని మీద మనకు ఈ గోల్డ్ అండ్ పింక్లో ఉన్న బార్డర్ మీద వేసినా కూడా చాలా బాగుందండి. లాస్ట్లో మీకు శారీ మొత్తం కూడా ఏ విధంగా వచ్చిందనేది చూపిస్తాను. అదేవిధంగా మొత్తం కూడా ఇలా వచ్చేసిందనమాట. ఒక ఇలాంటి లైన్ అనేది వచ్చి అవుట్లైన్ అంతా కూడా శారీలో కలర్ కాంబినేషన్ యూజ్ చేశాను. ఒక బంచ్ అనేది మొత్తం వచ్చేసింది అనమాట. ఈ విధంగా మొత్తం కూడా వర్క్ అనేది ఇలా వేస్తుంది హ్యాండ్కి. మొత్తం బ్యాక్ పార్ట్ అంతా కూడా చూడండి ఈ విధంగా ఉందన్నమాట మొత్తం. ఇంకా నేను అక్కడక్కడ అనేది స్టోన్ అనేది పెట్టి యాడ్ చేశాను. ఇలా వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను మొత్తం చూపిస్తాను. బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. స్టిచ్చింగ్ అనేది మనకి ఇచ్చారు. స్టిచ్చింగ్ అంతా కూడా అవైలబుల్లో ఉందండి. ఈ విధంగా బ్లౌజ్ అనేది హ్యాండ్ చూడండి ఈ విధంగా వచ్చేసిందనమాట. మొత్తం మనకు పట్టు మీద చాలా బాగా కనిపిస్తుంది కదా, రియల్గా అయితే ఇంకా బాగుందండి. ఈ విధంగా నేను థ్రెడ్ పైపింగ్ అనేది బ్యాక్ పార్ట్ అంతా యూస్ చేశాను. వర్క్ బ్లౌజ్కి కంపల్సరీ ఈ విధంగా వేసుకోవాలి. అదేవిధంగా బంచ్ చూడండి ఎంత లుక్ అనేది ఎంత బాగుందో. ఈ విధంగా సింపుల్గా ఒక 600 అనమాట. ఇది 600లో నేను ఈ విధంగా సెట్ చేశానండి. మనకు అన్నీ కూడా రావు కదా, వీళ్ళవే అనమాట. ఇంకా ఒక 2 బ్లౌజెస్ అయితే ప్యాటర్న్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసుకున్నారు. శారీ అయితే కాపర్ బార్డర్ అయితే వచ్చేసి ఇట్లా కాపర్ అనేది అక్కడక్కడ బంచెస్ అయితే వచ్చేసింది. ఈ శారీకి వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసింది అనమాట. వాళ్ళు ఈ బ్లౌజ్ని స్కిప్ చేసేసి వీళ్ళు మనకు అప్పట్లో ఈ విధంగా మాకు కావాలండి అని చెప్పేసి మన దగ్గరే బ్లౌజ్ పీసెస్ అయితే అప్పట్లో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా సేమ్ ప్లెయిన్ కావాలండి మాకు అని చెప్పేసి ఈ విధంగా బుగ్గ హ్యాండ్ కట్ వర్క్లో అయితే పెట్టేసి స్టిచ్ చేయించుకున్నారు. ఈ టూ శారీస్ ఎక్స్ట్రా అనమాట. ఇది కూడా పర్పుల్ అండ్ మంచి గంధం కలర్లో అయితే ఉంటుంది. బ్రింజాల్ కలర్ అనమాట. మంచి షైనింగ్ అయితే ఉన్నాయండి శారీస్ అయితే. పళ్ళు పాటు వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. ఈ శారీకి గంధం కలర్లో ఈ 2 బ్లౌజెస్ కూడా సేమ్ ఒకే విధంగా అయితే స్టిచ్ చేయించుకున్నారు. రౌండ్ నెక్, అలాగే హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్ పెట్టేసి చిన్న పఫ్ హ్యాండ్స్ అయితే యూజ్ చేసి చిన్న టాజల్స్ కూడా ఈ విధంగా ఇచ్చాము. మొత్తం ఈ 3 శారీస్ ఏ విధంగా ఉన్నాయనేది చిన్న కామెంట్ అయితే చేయండి. మొత్తం కూడా శారీకి చూడండి ఈ విధంగా అయితే వర్క్ అనేది సెట్ చేశాను. మొత్తం కూడా పళ్ళు పాట అంతా కూడా ఈ విధంగా ఉందన్నమాట. శారీకి మంచి కడ్డీ బార్డర్ అనేది శారీకి వచ్చేసి శారీ మొత్తం లుక్ అనేది ఈ విధంగా ఉంది. ఈ శారీకి ఈ విధంగా వర్క్ అనేది కంప్లీట్ చేశాను. ఎలాగుందనేది చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.